చిన్న అడుగు వేసిన రోజు పెద్ద కలలు కళ్ళలోనే నడిచే దారి తెలియకపోయినా మనసే మార్గం చూపిందే మన ప్రయాణం మన గమ్యం మనమే రాసుకునే కథ ఇది ఓటమి వచ్చినా నిలబడితే విజయం మనదే అవుతుంది చిన్న అడుగు వేసిన రోజు పెద్ద కలలు కళ్ళలోనే నడిచే దారి తెలియకపోయినా మనసే మార్గం చూపిందే మన ప్రయాణం మన గమ్యం మనమే రాసుకునే కథ ఇది ఓటమి వచ్చినా నిలబడితే విజయం మనదే అవుతుంది వాసవి పాలిటెక్నిక్ విజయాల దారి విద్యతో వెలిగే మన భవిష్యత్ జ్యోతి షూటురార్స్ బనగాన పల్లెనేలో జ్ఞానం పూస్తుంది ప్రతి విద్యార్థి కలలలో జ్ఞానం పూస్తుంది ప్రతి విద్యార్థి కలలకు రెక్కలు వస్తుంది షిమి వాసవి వాసవి విజయాల నిలయం వాసవి పెరగానే గర్వమే మనం పూచికి పాలిసెట్ కోచింగ్ తో ర్యాంకు మనదే 2026 లో టాప్ సీట్ మనదే డాటరీ వాసవి సివిల్ సిఎస్ ఈసీఈ ప్రతి బ్రాంచ్ లో నైపుణ్యం లోడ్ పేప్ షేరర్ మెకానికల్లో మెరుపులు ప్రాక్టికల్ లెర్నింగ్ విజయం ఒక డిజిటల్ క్లాసులు మోడ్రన్ ల్యాబ్స్ అభ్యాసం ఇక్కడే సక్సెస్ మ్యాప్ దగ్గర అనుభవం ఉన్న ఫ్యాకల్టీతో ప్రతి స్టూడెంట్ ట్యాప్ స్టాప్ జూట్ బార్ వాసవి వాసవి గమ్యం ఒక్కటే పాలిసెట్ ర్యాంకుతో ఫ్యూచర్ బాగుంటే సిస్టర్ వాసవిలో అడుగు పెట్టు నీ లైఫ్ స్టైల్ మార్చుకో నీ లైఫ్ స్టైల్ మార్చుకో నీ లైఫ్ స్టైల్ మార్చుకో మార్చి ఏప్రిల్ కోచింగ్ స్టార్ట్ మార్చి ఏప్రిల్ కోచింగ్ స్టార్ట్ ఏప్రిల్ 25 ఎగ్జామ్ టార్గెట్ ఎన్బట్ట ఇప్పుడే జాయిన్ అవ్వండి సక్సెస్ మీ చేరిలోనే జ్యూస్ మే వాసవి వాసవి విజయాల నిలయం వాసవి పెరగానే గర్వమే మనం పూచికి పాలిసెట్ కోచింగ్ తో ర్యాంకు మనదే 2026 లో టాప్ సీట్ మనదే డాటరీ వాసవి వాసవి పాలిటెక్నిక్ నెంబర్ 1 చాయిస్ విద్యార్థుల డ్రీమ్ కు ఇదే బెస్ట్ ప్లేస్ మీకు త్వరగా సార్ వాళ్ళు చెప్పేది కరెక్ట్గా శ్రద్ధగా విని చదువుతుంటే మంచి ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ వచ్చిన తర్వాత పాలసీ ఎంట్రన్స్ కూడా బనగానపల్లిలోనే జరుగుతుంది. తర్వాత కౌన్సిలింగ్ అని ఉంది కదా, కౌన్సిలింగ్కి కూడా సార్ వాళ్ళు మొత్తం మీరు ఏ డీటెయిల్స్లో కౌన్సిలింగ్ అనేది కావాలని చెప్తారు ర్యాంక్ వచ్చిన తర్వాత. సో ర్యాంక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికే మన కాలేజీకి ఇక్కడికి బనగానపల్లి రావచ్చు. సార్ నంద్యాలకు కర్నూలుకి పోవాల్సిన అవసరం లేదు. కౌన్సిలింగ్ ఇక్కడే జరుగుతుంది బనగానపల్లిలో. అది మీరు ఇక్కడ అందుబాటులో ఉంటారు కాబట్టి సార్ వాళ్ళు మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తారు. అట్లే మీరు ఎంట్రన్స్ రాసిన తర్వాత కూడా మీ ర్యాంక్స్ వచ్చినాయంటే సార్ వాళ్ళకి ఫోన్ చేసేసి సార్ నా పేరు పలానా ఊరు నా ర్యాంక్ వచ్చిందని కూడా చెప్పండి. అర్థమైందా? మీకు పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యేంత వరకు గైడ్ చేస్తారు. మీరు గమనించండి, అన్నిటికంటే ఇప్పుడు పాలిటెక్నిక్ డిప్లొమాలోనే 20 నుంచి 30,000 వరకు జీతాలు ఇస్తున్నారు. ఇంజనీరింగ్ వాళ్ళకి కావాలంటే మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి. ఏమో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి.
కాబట్టి చదువుకునేటప్పుడు బాగా మంచిగా చదువుకోండి. పాలిటెక్నిక్లో చేరిన తర్వాత సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈ 5 బ్రాంచ్లు ఉన్నాయి ఇక్కడ బనగానపల్లిలో. మొత్తం ల్యాబ్స్ కూడా మీరు మన కోచింగ్ అంతా అయిపోయిన తర్వాత సార్ వాళ్ళు ల్యాబ్స్ ఇవన్నీ కూడా చూపిస్తారు. ఎక్కడా లేనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఈ కాలేజీలో ఉంది. కాబట్టి కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. సార్ వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినండి. మంచిగా ఎగ్జామ్స్ రాయండి. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత నుంచి ఖచ్చితంగా సార్ వాళ్ళు మీకు ఎట్లా ఏంటి అడ్మిషన్ ఎట్లా తీసుకోవాలి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ 1-2 సార్లు నేను చెప్పినదే చెప్తూ ఉన్నాను. మీరు పొరపాటు కూడా ఏ తప్పులు చేయకుండా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ బాగా రాసి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. సో ఈరోజు అయితే సార్ వాళ్ళు ఖచ్చితంగా మీకు 3 టాపిక్స్లో ఇంట్రొడక్షన్ అంతా చెప్తారు. ఫిజిక్స్లో ఇది, కెమిస్ట్రీలో ఇది, మ్యాథమెటిక్స్ ఇలా ఉంటుందని చెప్తారు. సో రేపు క్లాస్లో నుంచి ఖచ్చితంగా సిలబస్ 1 by 1 స్టార్ట్ చేస్తారు. ఖచ్చితంగా ఎవరు ఆప్షన్ కాకపోతే కూడా బాగా తెలుసుకుంటే మీరు పిల్లలకి బాగా చెప్పగలుగుతారు. ఇంకా ఎవరైనా ఉన్నారు? ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లలకి పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. పాలిసెట్ అంటే డిప్లొమాలో చేరడానికి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో దీంట్లో ర్యాంకులు వస్తే పాలిటెక్నిక్లో మంచి ర్యాంకులు తెచ్చుకునేటప్పుడు మనం కోరుకునే కాలేజీలో మన సీట్ రావడానికి, మనం అనుకునే బ్రాంచ్లో చేరడానికి ఈ ఎంట్రన్స్ అనేది జరుగుతుంది. దీనికంటే కూడా పాలిటెక్నిక్లో మంచి ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉంటాయి. కాకపోతే ఏమంటే జనాలు ఏదో బీటెక్ చేస్తే చాలా బాగుంటుందనో ఏదో రాంగ్ రూట్లో వెళ్తూ ఉన్నారు. నాకు తెలిసినంత వరకు ఎవరికి వెళ్తే మనకు కుటుంబం నడవడానికి 5,000 నుంచి 35,000 వరకు, దాదాపు 20 నుంచి అనుకోండి, 20 నుంచి 35,000 వరకు జీతాలు ఇస్తున్నారు పర్ మంత్. కాబట్టి ఈ టైంలో 30-35,000 ఇంజనీరింగ్ వాళ్ళకి ఇవ్వడం లేదు. మీకు కూడా తెలుసు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి 20,000, 23,000, 15,000 పనిచేస్తూ ఉన్నారు. చాలామందికి ఏదో ఒక చిన్న చూపులాగా అట్లా ఉంటుంది. పొరపాటున అది ఆలోచించద్దు. బీటెక్ ఇంజనీరింగ్ చదివినా ఇంటర్మీడియట్ చేసి 2 సంవత్సరాలు, బీటెక్ చేసి 4 సంవత్సరాలు, 6 సంవత్సరాలు చదవాలి. కానీ పాలిటెక్నిక్ 10th తర్వాత 3 సంవత్సరాలు 3 సంవత్సరాల్లోనే బాగా చదువుకునే వాళ్ళకి 30,000 వరకు జీతాలు అంటే వాడు 3 ఏళ్ళ తర్వాత వెయిట్కి వస్తాడు ఇంజనీరింగ్ స్టూడెంట్. వీళ్ళు 3 ఏళ్ళ తర్వాత ఇంక్రిమెంట్లతో దాదాపు 40,000-50,000 వరకు పోతారు. జీతాలు ఇక్కడ పెరుగుతాయి. ఇంజనీరింగ్ వాళ్ళకి 25,000 కంటే జీతాలు ఇవ్వడం లేదు. ఇప్పుడు వాడు 3 ఏళ్ళ తర్వాత 20,000లో చేరాలి. ఈ పాలిటెక్నిక్ ఏదైనా ఇంజనీరింగ్లో ఎలా ఉంటుంది అంటే ఎక్స్పీరియన్స్ మీద జీతాలు పెరుగుతాయి. మన దగ్గర నాలెడ్జ్ మనం అప్లై చేసే దాన్ని బట్టి మన జీతాలు పెంచుతారు. కాబట్టి అక్కడ ఇంజనీరింగ్ వాళ్ళు వీటిలో తేడా ఉండదు పనిచేసేటప్పుడు. సో దాదాపు డిప్లొమా వాళ్ళు కూడా మంచి పొజిషన్లోనే ఉంటారు. రెండోది ఏంటి అంటే కంపెనీలు కూడా పాలిటెక్నిక్ పిల్లలకి ఒక 4-5 సంవత్సరాలు చేసిన తర్వాత వాళ్ళే డబ్బులు ఇస్తున్నారు. మీరు మీ ఇష్టము. కాకపోతే బీటెక్ చేసుకోవడం కంటే ఉద్యోగాలలో చేరాలి అనేది మైండ్లో పెట్టుకుంటే ఫస్ట్ మీ ఫ్యామిలీస్ బాగుంటారు. మనకి ఇమీడియట్గా డబ్బులు చేరుకోసం ఆ రకంగా మేము కూడా మీకు ఆ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు కూడా ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఉండాలి. కాబట్టి మీరు బాగా చక్కగా చదువుకున్నాము. తర్వాత పిల్లలందరికీ మేము మధ్య 11 గంటలకు ఇంటర్వ్యూ లాగా 10 నిమిషాలు వదిలేస్తాము. సో అప్పుడు మీకు బట్టర్ మిల్క్ అంటే మజ్జిగ పాకెట్ ఇస్తారు. తర్వాత రోజు స్నాక్స్ అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు 9:30కి వస్తారు. మళ్ళీ మీరు ఇంటికి పోయేసరికి కాస్త క్లాసులు విని ఇంటికి వెళ్ళేదానికి కాస్త ఎనర్జెటిక్గా ఉంటారు. సో ఇవి రెగ్యులర్గా మీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్